హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివప్రకాష్ని. నా ఛానల్ నేమ్ శివప్రకాష్ అకాడమీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మన ముందు వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 చూసాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. సో పార్ట్ 2లో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో 7th క్వశ్చన్ వచ్చేసరికి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆరెంజెస్. ఫైండ్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఏం అడిగాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆరెంజెస్తో ఈక్వల్ అయినాయి. అంటే 50 ఆరెంజెస్ కొన్న వెల ఈక్వల్ టు 40 ఆరెంజెస్ అమ్మిన వెల. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివప్రకాష్ని. నా ఛానల్ నేమ్ శివప్రకాష్ అకాడమీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మన ముందు వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 చూసాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. సో పార్ట్ 2లో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివప్రకాష్ అకాడమీ and press bell button for notifications. Cost price of 50 oranges is equal to selling price of 40 oranges. సో ఈ స్టేట్మెంట్ బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ 50 ఆరెంజెస్ కొన్న వేళ 40 ఆరెంజెస్ అమ్మిన వేళతో సమానం అయిపోయింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ని బట్టి మనకి ఈజీగా ఆ పర్సన్కి గెయిన్ వస్తుందని ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే లాభమే వస్తుంది. ఎందుకంటే 50 ఆరెంజెస్ కొన్నది 40 ఆరెంజెస్ అమ్మిన వేళతో సమానం అయిపోయింది. సో దీన్ని బట్టి మనం ఈ స్టేట్మెంట్ బట్టి ప్రాఫిట్ వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ప్రాఫిట్ ఎంత అన్నది ఆ ప్రాఫిట్ ఎంత, అలాగే దాని యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ కాస్ట్ ప్రైస్ 50లో నుండి ఈ 40ని తీసేయాలి. అంటే ది షార్ట్ కట్లో మనం 50 - 40 డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ వేసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40, ఇక్కడ 40 కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 40 ఇంటూ 100 వేసుకుంటే పర్సంటేజ్ వస్తుంది. అంటే 10/40 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 100 25. సో 25% ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళదాం. 8th ప్రాబ్లంకి వచ్చేసరికి ఇఫ్ లెమన్స్ ఆర్ బ్రాట్ ఎట్ 11 ఫర్ 10 రూపీస్ అండ్ సోల్డ్ ఎట్ 10 ఫర్ 11 రూపీస్, వాట్ ఈజ్ హిజ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. ఓకే, సో లెమన్స్ ఎంత కొన్నారు? 11 లెమన్స్ అనేవి 11 ఫర్ 10 రూపీస్ కొన్నారు. ఎంతకు అమ్మారు? 10 లెమన్స్ 11 రూపీస్కి అమ్మారు. ఇక్కడ చూడండి, 11 10 రూపీస్కి కొని 10 11 రూపీస్కి అమ్ముతున్నారంటే ఇక్కడ షూర్గా లాభం వస్తుందని మీకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకి ప్రాఫిట్ వస్తుందని అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలంటే ఆ ప్రాఫిట్ కట్టచ్చు. సో చూడండి, ఇక్కడ షార్ట్ కట్లో ఈ సమ్ చేద్దాం. సో ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి షార్ట్ కట్లో. సో ఇక్కడ 11 × 11 అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా షార్ట్ కట్లో మల్టిప్లై చేసుకోవాలి. సో 11 × 11 121, అలాగే 10 × 10 100. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుద్ది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది 100. ఓకే, అప్పుడు సెల్లింగ్ ప్రైస్లో కాస్ట్ ప్రైస్ తీస్తే ఎంత? 21. ఓకే, సో దాని పర్సంటేజ్ కావాలంటే సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 21 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో అంటే
మీకు 21% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అని ఆన్సర్ రాయొచ్చు. ఓన్లీ ప్రాఫిట్ అడిగితే 21 రూపీస్. 9 సమ్కి వెళ్ళిపోదాం. ఏ డిస్హానెస్ట్ ట్రేడర్ క్లెయిమ్స్ దట్ హిజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ బట్ వెయిట్స్ 900 grams per a kg. ఫైండ్ హిజ్ యాక్చువల్ గెయిన్ పర్సెంట్. ఓకే, సో ఈ సమ్లో ఈ ట్రేడర్ ఏం చేస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ లాగా అమ్ముతున్నాడు. అంటే అమ్మిన వేళ అని కొన్న వేళ ఎంతైతే కొంటున్నాడో అంతే అమ్ముతున్నట్టుగా చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు, వెయిట్లోకి వచ్చేసరికి కేజీకి 900 grams అన్నది వెయిట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ అతను ఎన్ని గ్రామ్స్ ప్రాఫిట్ అవుతుంది, తనకి 100 grams అనేది వెయిట్లో ప్రాఫిట్ పొందుతున్నాడు అనమాట. సో ఇందులో మనం ఏం కనుక్కోవాలంటే అతని గెయిన్ పర్సంటేజ్ అన్నది కనుక్కోవాలి. ఇది ఇంపార్టెంట్ మోడల్. సో ఈ మోడల్ చేయడానికి సింపుల్గా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అది కింద నోట్లో పెట్టాను చూడండి. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ బై వేయింగ్ ఎక్స్ గ్రామ్స్ లెస్ పర్ ఎవ్రీ 1 kg, then gain percentage, that is gain percentage is equal to x by 1000 minus x into 100. సో ఈ స్టేట్మెంట్ బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే గూడ్స్ కనుక అవి కాస్ట్ ప్రైస్తో ఈక్వల్ కాస్ట్ ప్రైస్తో అమ్ముతుంటూ ఎక్స్ గ్రామ్స్ అనేవి ఎవ్రీ కేజీకి కనుక లెస్ చేసి అమ్మితే కనుక అప్పుడు గెయిన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎక్స్ బై అంటే ఎన్ని గ్రామ్స్ అయితే మనకి ఇక్కడ లెస్ చేస్తున్నాడు, ఓకే, డివైడెడ్ బై 1000 మైనస్ ఎక్స్ అంటే అది 1000 అన్నది 1 kg కింద వస్తుంది. సో మైనస్ ఎక్స్ ఇంటూ 100. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసి సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఎలాగో గెయిన్ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అంటే 900 grams ఇస్తున్నాడు. అంటే ఒక 100 grams అనేది లెస్ చేసి ఇస్తున్నాడు కాబట్టి ఎక్స్ అనేది 100 అవుతుంది. సో ఎక్స్ బై 1000 మైనస్ ఎక్స్ అగైన్ 100 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100తో మల్టిప్లై చేస్తున్నాం. సో 100 బై 900 ఇంటూ 100. ఓకే, 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలింది ఏంటంటే 100 బై ఏం చేయాలి, 9 చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 9 అనేది 11 times చూస్తే 99 times పోతుంది కాబట్టి 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 11 1/9 పర్సంటేజ్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ 11 1/9. 10th ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 425 ఈజ్ సేమ్ యాజ్ లాస్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇట్ ఫర్ రూపీస్ 355. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. సో ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ లాస్ సేమే. ఓకే, సో ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 425 రూపీస్ అంటే 425 రూపీస్కి అమ్మితే వచ్చే ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అవుతుంది, అదే వస్తువు 355 రూపీస్కి అమ్మితే వచ్చే లాస్తో ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే 425 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, అలాగే 355కి అమ్మితే లాస్ వస్తుంది. కానీ ఆ ప్రాఫిట్ లాస్ రెండు సేమే. ఓకే, సో ఇలాంటి కేసులో ఏంటంటే మనం ఆ ప్రాఫిట్ లాస్ని ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఒక కాస్ట్ ప్రైస్ ఒక మిడిల్లో తీసుకుంటే ఎక్స్ ప్రాఫిట్తో అమ్మామనుకోండి, ఈ ఎక్స్ యాడ్ చేసి ఎంత 425 రూపీస్కి అమ్మాడు సెల్లింగ్ ప్రైస్. ఓకే, అలాగే ఎక్స్ లాస్తో ఇది ప్రాఫిట్, లాస్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు అమ్మితే కనుక 355 రూపీస్కి అమ్మాడు. ఓకే, అంటే ఇక్కడ లాసు ప్రాఫిట్ రెండు సేమ్ అయినాయి. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్ మనం కొన్న వేళ. ఓకే, ఇది ప్రాఫిట్తో అమ్మిన వేళ, ఇది లాస్తో అమ్మిన వేళ. ఈ లాస్ ప్రాఫిట్ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ మీకు ఈ 355 నుండి 425 రూపీస్కి మధ్యలో కాస్ట్ ప్రైస్ ఉంది, అంతే కదా. ఎందుకంటే ప్రాఫిట్ లాస్ సేమ్ అయిపోయినాయి. సో అందువల్ల ఏంటంటే ఈ కాస్ట్ ప్రైస్ కావాలంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటంటే
ఈ రెండిటికి యావరేజ్ తీసేసుకుంటే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది 355 ప్లస్ 425 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది? ఇది 780 by 2, దట్ ఈజ్ 390 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు 11th ప్రాబ్లంలోకి వెళ్దాం. 11th ప్రాబ్లం ఏంటంటే, ఈ షాప్ కీపర్ మిక్సెస్ 26 kg ఆఫ్ రైస్ విచ్ కాస్ట్ హిమ్ 100 రూపీస్ పర్ కేజీ విత్ 30 kg ఆఫ్ రైస్ విచ్ కాస్ట్ హిమ్ 180 రూపీస్ పర్ కేజీ. He sells the mixed rice at 150 rupees per kg. Find the loss or gain percentage. ఓకే, సో ఇక్కడ షాప్ కీపర్ అనేవాడు రెండు రైసెస్ని మిక్స్ చేస్తున్నట్టుగా ఈ ప్రాబ్లంలో మనకు అర్థమవుతుంది. అదేంటంటే 26 kg ఆఫ్ రైస్ తనకి ఎంత పడిద్ది? కేజీ 100 రూపీస్ పడుతుంది. 30 kg ఆఫ్ రైస్ 180 రూపీస్ పర్ కేజీ పడుతుంది. సో ఈ 26 kg రైస్ని 30 kg రైస్ని రెండింటిని మిక్స్ చేసేస్తున్నాడు. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఎంతకు అమ్ముతున్నాడు? 150 రూపీస్ పర్ కేజీకి అమ్ముతున్నాడు. అయితే ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో మనకి ప్రాఫిట్టా లాసా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి తను తనకి కాస్ట్ ప్రైస్ ఎంత పడిద్దంటే, ఇక్కడ 26 kg ఆఫ్ రైస్ కేజీ ఎంతకి కొనుక్కున్నాడంటే 26 ఇంటూ 100 రూపీస్ పర్ కేజీ, కాబట్టి కేజీ 100 రూపీస్ పడుతుంది ఈ 26 కేజీ ఆఫ్ రైస్కి. అలాగే నెక్స్ట్ దేంతో మిక్స్ చేస్తున్నాడు? 30 kg ఆఫ్ రైస్తో మిక్స్ చేస్తున్నాడు. అది ఎంత పడుతుంది? ఆ 30 kgs ఒక కేజీకి 180 రూపీస్ పడుతుంది, కాబట్టి 30 kg ఇంటూ 180 రూపీస్. సో ఇది 2600 అవుతుంది. 26 ఇంటూ 100, ఇది 30 ఇంటూ 18 అంటే 318 ఎంత? 5400. అంటే టోటల్గా ఎంత? 8000 రూపీస్ పడింది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 kg రైసెస్ని మిక్స్ చేస్తాడు కదా. సో ఎంతకు అమ్ముతున్నాడు? 150 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే టోటల్ రైస్ ఎంత అవుద్ది? ఎన్ని కేజీలు అవుతుంది? 26 ప్లస్ 30 అంటే 56. ఓకే, ఆ 56 ఇంటూ 150 రూపీస్ కదా ఈచ్ అయ్యేది ఒక్కొక్క కేజీ. సో 56 ఇంటూ 150. సో ఇది మల్టిప్లై చేస్తే 8400 రూపీస్ వచ్చింది. ఓకే, సో వీటిని బేస్ చేసుకుంటే కాస్ట్ ప్రైస్ 8000, సెల్లింగ్ ప్రైస్ 8400. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా మనకి ట్రాన్సాక్షన్లో ఏమొచ్చింది? ప్రాఫిట్ ఎంతది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 400 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫామ్లో మనకు యూజ్ చేసుకోవాలి. ఈ ఫామ్లో యూజ్ చేసుకుంటాం. ప్రాఫిట్ ఎంత? 400. కాస్ట్ ప్రైస్ ఎంత? 8000 ఇంటూ 100. సో 0 0s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయింది. ఇది 8 అనేది 5 టైమ్స్ పోతుంది. అంటే టోటల్గా 5%. ఆన్సర్ ఏంటంటే 5%. 12th ప్రాబ్లంకి వెళ్దాం. The cost price of 12 mangoes and 8 oranges is given by 76 rupees, and the cost price of 8 mangoes and 12 oranges is rupees 64. Find the cost price of 1 mango and 1 orange. Okay, so this is the problem. So ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది? 12 mangoes అండ్ మీన్స్ ప్లస్ 8 ఆరెంజెస్. సో ఈ రెండు కలిపితే ఎంత పడింది మనకి? ఇవి 8 ఆరెంజెస్. ఓ మీన్స్ ఆరెంజ్. ఓకే, ఎంత పడుతుంది మనకి? 76 రూపీస్ పడింది. అలాగే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 మ్యాంగోస్ ప్లస్ 12 ఆరెంజెస్, ఇది ఆరెంజ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 64 రూపీస్ పడింది. సో ఇలా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో అండ్ 1 ఆరెంజ్. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది 1 మ్యాంగో ప్లస్ 1 ఆరెంజ్. 1 ఆరెంజ్ కాస్ట్ కనుక్కోవాలి. సో ఇలా కనుక్కోవాలంటే మనం ఇలా రావాలనుకుంటే మనకున్న ఒక ఛాన్స్ ఏంటంటే ఈ రెండింటిని సింప్లిఫై చేయడమే, ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు. సో ఈజ్ దర్ ఎనీ సింప్లిఫికేషన్ ఈజ్ దేర్? అంటే వీటి నుండి ఏమైనా కామన్ తీయగలమా అన్నది, లేదంటే వీటిని సమ్ చేయొచ్చా,
అయితే సబ్స్ట్రాక్ట్ చేయొచ్చా, అలాగా మనం ఆలోచించాలి. సో అలా ఆలోచిస్తే ఇక్కడ వీటిని సమ్ చేస్తే ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే చూడండి ఇక్కడ 12 + 8 ఎంత వచ్చింది, 20 మ్యాంగోస్. అలాగే 12 + 8 20 ఆరెంజెస్. అలాగే 76 + 64 అంటే ఇది ఒక 10 ఎంత వచ్చింది, 140 వచ్చింది. అంటే 20 మ్యాంగోస్ + 20 ఆరెంజెస్ ఈక్వల్ టు 140. కాబట్టి ఈ రెండు సేమ్ టర్మ్స్ వచ్చినాయి కాబట్టి 20 కామన్ తీసేస్తే 1 మ్యాంగో అలాగే 1 ఆరెంజ్ ఈక్వల్ టు 140. సో మనకి ఇది ఇక్కడ కావాల్సింది ఇక్కడ 1 మ్యాంగో + 1 ఆరెంజ్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది, 20 ఉంది. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అటు పంపించేద్దాం. అంటే ఏమవుతుంది, 1 మ్యాంగో + 1 ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు 140/20. సో ఇక్కడ 2 అనేది 7 టైమ్స్ పోయింది కాబట్టి 7 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈజ్ 7. 1 మ్యాంగో + 1 ఆరెంజ్.